మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువులో చేపలు మృతి కలకలం రేపుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు జవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థ రసాయనాలు ఎరిమల్లెవాగు ద్వారా చెరువులో కలుస్తున్నాయి. దీంతో చెరువులో వేల సంఖ్యలో చేపలు మృతి చెందడంతో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. ఈ ఘటనతో చెరువులో చేపలు పట్టి బతికే 350 కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు చెరువులో నీరు కలుషితం కాకుండా చూడాలని కోరుతున్నారు మత్స్యకారులు. గంగపుత్ర సంఘ సభ్యులము దాదాపు 350 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా మాకు ఈ యొక్క జవహర్ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే మూసి కలిసి ఈ జలాలు అయితే ఏమున్నాయో అవి డైరెక్ట్గా మా యొక్క ఎదిలాబాద్ చెరువులోకి వచ్చి ఎరిమల్లవాగు ద్వారా ఎదిలాబాద్ చెరువులో కలిసి ప్రతి సంవత్సరము దాదాపు 10 సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు చేపలు మృత్యువాత పడుతున్నాయి. మా యొక్క 350 కుటుంబాలు ఈ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మా యొక్క ఎదిలాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వము దాదాపు 10 సంవత్సరాల కింద డిక్లేర్ చేసింది. కొన్ని నిధులు ఖర్చు పెట్టింది. మళ్ళీ అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎక్కడో మన సిటీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వినాయకులను వేస్తారు. కానీ ఆ వినాయకులను వేసే శ్రద్ధ ఏదో ట్యాంక్ బండ్ మీద శ్రద్ధ ఎదిలాబాదు రైతులు కానీ రైతులకు నష్టం వాటిల్లుతుంది. ఈ యొక్క వరి పంట నష్టం వాటిల్లుతుంది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దాదాపు 350 కుటుంబాలు ఈరోజు జీవనోపాధి కోల్పోయి ఇలా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం